ఇల్లు. ఈ కథను రచించిన వారు బలభద్రపాత్రుని రమణి గారు. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 1998లో ప్రచురితమైంది. అమ్మమ్మ వెనకాల చెప్పులు లేని కాళ్లతో చుర్రున మండే ఎండలో నడుస్తూ ఉంటే నా తల్లి వచ్చేసింది, అదిగో ఆ కనపడే మలుపు తిరగ్గానే వచ్చేస్తుంది అంటూ నా నెత్తిన తన కొంగు కప్పడానికి ప్రయత్నించేది. ఆ కొంగు చివర ముడివిప్పితే పటికి బెల్లం ముక్కలుండేవి. ఆవిడ చేతిలో మట్టు మరచెంబులో నీళ్లుండేవి. ఆవిడ కడుపులో కడివెడు బెంగ ఉండేది కాబోలు. ఊరికే కొంగుతో కళ్ళు అద్దుకునేది. ప్రతి నెల మొదటి వారంలో నాకు ఇది అలవాటే. ఉన్నంతలో శుభ్రమైన గౌను తొడిగి జుత్తుకి కొబ్బరి నూనె రాసి గట్టిగా జడ బిగించి నాతో వస్తావా, జీళ్లు కొనిపెడతాను అనేది అమ్మ వినకుండా. నాకు అర్థమైపోయేది. తల ఊపి ఆవిడ వెంట బయలుదేరేదాన్ని. ఇద్దరం నడిచి నడిచి ఇక నడవలేని చోట ఆవిడ కొంగు విప్పి రూపాయి బిళ్ళ తీసి బస్సు కోసం నిలబెట్టేది. నాకు బస్సు ఎక్కాలని సరదాగానే ఉండేది. కానీ ఎంతోసేపు కాదు. బస్సు దిగగానే మళ్ళీ నడక. అలా నడిచి నడిచి చివరికి ఆ ఇంటికి చేరేవాళ్ళం. ఆ ఇల్లు చూడగానే ఆవిడ నా చెయ్యి వదిలిపెట్టేసేది. ఆత్రంగా ముందుకెళ్ళి ఆ గోడల్ని తడిమేది. నేను ఇంటి ముందున్న బాదం చెట్టు కింద హుషారుగా కాయలేరుకుంటూ ఉండేదాన్ని. ఆవిడ అలా ఉద్వేగంగా కొన్ని క్షణాలు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాక బెరుకుగా కటకటాల తలుపు తట్టేది. ఎవరు అన్న కర్కశమైన గొంతు కంగున మోగి ఆ వెనకే ఒక లావుపాటి ఆవిడ నోటి నిండా తాంబూలం వేసుకుని నములుతూ బయటికొచ్చేది. అమ్మమ్మ ఓ వెర్రి నవ్వు నవ్వి, జనాబాయ్, అబ్బాయి ఉన్నాడా అని అడిగేది. జనాబాయి మొహం చిరుబుర్లాడించుకుంటూ, లేడు, పనిమీద బొయ్యిండు అనేది. అమ్మమ్మ ఉస్సూరుమంటూ ఆ అరుగు మీదే నిలబడి, ఎప్పుడొస్తాడు అనేది. ఆమె కసురుతున్నట్టు, మొగోళ్ళు ఎన్నడొస్తారో చెప్పనీకి అవుతుందా, నీ పైసలు తీసుకపో అని విసురుగా లోపలికెళ్ళేది. అమ్మమ్మ నన్ను దగ్గరికి పిలిచి మరచెంబులో నీళ్లు పోసి తాగించేది. ఈలోగా ఆ ఇంట్లోంచి 2-3 పిల్లలు బయటకొచ్చి బాదంకాయలు లాగేసుకుంటూ, అమ్మా, ఈ పోరి బాదంకాయలు దొబ్బుకుపోతోందే అని అరిచేవారు. నాకు కోపం వచ్చి, అమ్మమ్మ, ఈ ఇల్లు చెట్టు అన్నీ మనవే కదా, వీళ్ళు ఇట్లా చేస్తారే అనేదాన్ని. అమ్మమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం మినహా ఏమీ చెప్పలేకపోయేది. ఇగో 60 రూపాయలు అద్దె తీసుకపో అని జనాబాయి గీరాటేస్తున్నట్టుగా అమ్మమ్మకిచ్చేది. అమ్మమ్మ వాటి వంక విరక్తిగా చూసి, అబ్బాయి ఇల్లు ఖాళీ చేసే విషయం ఏమైనా చెప్పాడా అనేది. అప్పటిదాకా కాస్త శాంతంగా ఉన్న ఆ స్త్రీమూర్తి ఈ మాటతో విజృంభించి అనర్గళంగా అమ్మమ్మని తిట్టేది. ఏంది మాటకి ఇల్లు ఖాళీ చెయ్యి అంటావు? ఈసారి అంటే మంచిగుండదు. మళ్ళా 20 సంవత్సరాల సంధి ఈ ఇంటికి ఎంత సొమ్ము పెట్టినమో ఎరుకుందా? ఇక నువ్వు రానే వద్దు, టపాల నీ అద్దె నీకు పంపిస్తా, పో పో అని కటకటాలు భళ్ళున మూసేసేది. మాకేసి ముష్టివాళ్ళని చూసినట్టుగా వెలపరంగా చూసేవాళ్ళు ఆవిడ పిల్లలు. అమ్మమ్మ బతిమాలుతూ, కొడుకుల్లేని దాన్ని నీ మొగుణ్ణే కొడుకులా అభిమానించి ఇల్లు అద్దెకిచ్చాను. 20 ఏళ్లుగా ఖాళీ చెయ్యమన్నప్పుడల్లా ఏవో వంకలు చెప్తుంటే ఓపిగ్గా భరించాను. ఇంకా నా పిల్లలకి నా అవసరం తీరింది. ఆడపిల్లల దగ్గర ఎంతకాలం ఉంటానో, నా గోడు నాకిచ్చేయండి తల్లి అని దండం పెట్టేది. ఆమె ఎకసక్యంగా, కొడుకు అనుకుంటివిగా, అట్లే అనుకో, కొడుకుకే అయితది ఇల్లు, ఇంక ఏడిసేదేమిటిది, డ్రామా చేయకు ముసల్దానా, గమ్మున వచ్చిన తట్టే వెనక్కి మరలిపో అని బెదిరించి లోపలికి చక్కా పోయేది. అమ్మమ్మ ఆ ఇంటిని ఎంత కష్టపడి కట్టిందో తనకు తనే చెప్పుకుంటూ కాసేపు ఏడ్చేది. పక్కింటి వాళ్ళు సానుభూతిగా గోడమించి తొంగి చూసేవాళ్లే కాని పలకరించే సాహసం చెయ్యలేకపోయేవారు. ఆ పేటలో ఆ ఇంట్లో వాళ్లకున్న పేరు అలాంటిది. ఆ అరుగు మీదే కాసేపు కూర్చుని తృప్తిపడి ఎండ తగ్గాక మళ్ళీ నా చేతిని పుచ్చుకుని అమ్మమ్మ నడక మొదలెట్టేది. అటూ ఇటూ 2 వసారాలు, 2 గదులు ఉన్న ఆ ఇల్లు పాతగిల్లిపోయి చెమ్మగిల్లిన కళ్ళతో అమ్మమ్మకి దీనంగా వీడ్కోలు ఇస్తున్నట్టు కనిపించేది. అమ్మమ్మ సందు మలుపు తిరిగేదాకా వెనక్కి తిరిగి ఆ ఇంటిని చూస్తూనే సాగేది. అమ్మ ఆఫీసు నుండి వచ్చాక అమ్మమ్మతో
అద్దె వసూలుకి వెళ్ళొచ్చావా? ఏమన్నారు? నాకు తెలుసు. నాన్నగారు బతికి ఉన్నంత కాలం స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నదంతా దేశానికి పెట్టారు. పోయాక మాత్రం అయాచితంగా ఆ గవర్నమెంట్ వాళ్ళిచ్చిన డబ్బు నీకు దక్కనిస్తారా? ఆ డబ్బుతో కట్టిన ఆ ఇల్లు నీకు దక్కకుండా ఆయన ఆత్మ అడ్డుపడుతోంది అనేది. తాతయ్య స్వాతంత్రం వచ్చాక ఏ పదవి ఇస్తానన్నా వద్దన్నారని, తనకంటూ ఏమీ మిగల్చలేదని అమ్మమ్మ అప్పుడప్పుడు బాధపడినా అంతలోనే మీ తాత సింహమే, సింహం ఆకలేసినా గడ్డి కరవదు అనేది గర్వంగా. ఆ రాత్రి వాకిట్లో చాప మీద అమ్మమ్మ పక్కన పడుకుని ఆవిడ చెప్పే కథ వింటున్నాను. చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డిమేటు అడ్డొచ్చింది అంది. గడ్డిమేటు ఎందుకు అడ్డొచ్చావు అంటే దూడ మెయ్యలేదు అంది. దూడ ఆవిడ చెప్తూనే ఉంది. ప్రాణం లేకపోయినా అవి మాట్లాడినట్లే మా ఇల్లు కూడా మాట్లాడి, నేను ఆ ముసలమ్మ ఆస్తిని, మీరెవరు నన్ను అనుభవించడానికి అని వాళ్ళని తన్ని తగిలేస్తే ఎంత బాగుండునో అనిపించింది. ఆ ఊహల్లో మా ఇంటితో కాసేపు కబుర్లాడాను. ఎప్పుడు నిద్రొచ్చిందో తెలీదు. తెల్లవారుజామున నాకో కలొచ్చింది. మా ఇల్లు నడుచుకుంటూ మా దగ్గరికి వచ్చేస్తోందట. ఇంట్లో ఉన్న ఆ మూక భయంతో పెడబొబ్బలు పెడుతున్నారట. వీధిన పోయే జనం వింతగా చూస్తుండగానే అది బిరబిరా నీళ్ల దగ్గరికెళ్ళి ఆ ఇంట్లో సంతని బుడుంగన ముంచేసి మా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేసి నే వచ్చేసా అందిట. నేను భలే అని చప్పట్లు కొట్టి నవ్వుతుంటే అమ్మమ్మ కుదిపి నిద్రలేపి, అమ్మడు కలొచ్చిందా అంది. ఊ అని ముసుగు పెట్టేసి ఆ కల నిజం అవ్వాలని, అమ్మమ్మ ఇంక ఏడవకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ పడుకున్నాను. వాళ్ళ మాట వీళ్ల మాట విని అమ్మమ్మ ఇల్లు ఖాళీ చెయ్యమంటూ అద్దెకున్నవాడి మీద దావా వేశారు. దాంతో వాడు అద్దె డబ్బులు కూడా ఇవ్వడం మానేశాడు. అమ్మమ్మతో కోర్టు గుమ్మాలకి తిరగడం మళ్లీ మొదలైంది. ఇంటిని కళ్ళారా నెలకోసారి చూసుకోనన్నా చూసుకునేదాన్ని. ఈ చేతులతో దిమ్మిస కొట్టాను, మట్టి తట్టలు మోసాను అని అమ్మమ్మ తలుచుకుని కుమిలిపోయేది. కోర్టులో క్రమం తప్పకుండా వాయిదాలు అవుతూనే ఉన్నాయి. మధ్యలో సెలవులు కూడాను. ముసలమ్మ, ఎంతకాలం ఇట్లా కోర్టులకి డబ్బు పెడతావు? అసలే ఆడపిల్లల సొమ్ము. ఆ అద్దెకున్నవాడే ఇల్లు కొంటాడట. ఓ 25,000కి అమ్మి పారేద్దు అంటూ రాయబారాలు వచ్చాయి. నా ఇల్లు నా రక్తం చెమట కలిపి కట్టాను. ఈ కట్టె అక్కడే కాలిపోవాలి. వాడికి చచ్చినా అమ్మను అని అమ్మమ్మ తెగేసి చెప్పింది. నేను పొట్టి గౌన్లలోంచి లంగా ఓణీల్లోకి వచ్చాను. అమ్మమ్మ అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో మంచంలో పడింది. అమ్మ పెద్దమ్మలో కలిసి ఇల్లు వాడికే బేరం పెడితేనో అని ఆలోచించారు. కానీ అమ్మమ్మ అందుకు ఒప్పుకోక శోకాలు పెట్టింది. ఇంట్లో వెండి సామాను, ఇత్తడి బిందెలు అన్నీ షావుకారింటికి కాపురం వెళ్ళి లాయర్ గారికి ముడుపులు చెల్లించాయి. అమ్మమ్మ ఏడిస్తే లాయర్ ధైర్యం చెప్తూ, ఇంకాస్త ఓర్చుకోండి, 3 లక్షలు ఖరీదు చేసే ఇల్లు మనకే దక్కుతుంది. ఓ అనాథ ముసలావిడికి తన భర్త స్వాతంత్ర పోరాటంలో పోయినందుకు భృతిగా ఇచ్చిన డబ్బుతో కట్టిన ఇల్లు అది. ఆవిడ సొమ్ము ఆవిడికి ఇప్పించడానికి పనికి వచ్చే పాయింట్ ఒక్కటీ లేదా ఈ లావుపాటి లాబుక్స్లో అని ఆయన అలమరాలను అయోమయంగా చూసేదాన్ని. కోర్టుకు మళ్లీ వానాకాలం సెలవులొచ్చాయి. అమ్మమ్మకి రక్తపోటు అధికమై మంచంలోంచి కదలడం లేదు. ఆసుపత్రికి తీసుకెళ్తూనే ఉన్నారు. అయినా గుణం కనిపించడం లేదు. ఆవిడ మనోవ్యాధికి మందు లేదని అందరికీ తెలుసు. ఓ రోజున నన్ను దగ్గరికి పిలిచి, అమ్మడు, ఓసారి ఇల్లు చూసొస్తావా? నీకు జీళ్లు కొనిపెడతాను అంది. నాకు కన్నీళ్ళొచ్చాయి. అప్పటికి నాకు జీళ్లకి ఆశపడే వయసు దాటిపోయింది. అలాగే అమ్మమ్మ అని ఆ రోజు కాలేజీ నుండి వస్తూ ఆ ఇంటికి వెళ్ళాను. జబ్బులో ఉన్న మనిషికి అలంకరణలు చేసినట్టు ఇంటికి సున్నాలు వేయించారు. మేడమెట్లు విరక్కొట్టేస్తూ మనుషులు కనిపించారు. నేను ధైర్యం చేసి ఆ పక్కింట్లోకి వెళ్ళాను. నేను ఫలానా అని చెప్పుకుని వాళ్ళింట్లో ఏమిటి హడావిడి అని అడిగాను. వాళ్ళ అమ్మాయి పెళ్ళి, మేడమెట్లు ముందుకు ఉంటే అచ్చిరాదని ఎవరో వాస్తు చెప్పారట. అందుకే వెనకాలకి మారుస్తున్నారు. ముసలమ్మకి ఎలా ఉంది పాపం, కష్టపడి కూలివాళ్లతో సమానంగా పనిచేసి ఆ ఇల్లు కట్టింది. దుర్మార్గుడికి అద్దెకిచ్చింది అని జాలిపడ్డారు.
నేను ఇంటివైపు చూస్తూ కూర్చున్నాను. సీమబాదం చెట్టు కొట్టేశారు. కాళ్ళు చేతులు విరిచి క్రూరంగా హింసిస్తున్న ముష్కరుల చేతిలో పడి విలవిలా తన్నుకుంటున్నట్టుగా అసహాయంగా చూస్తోంది ఇల్లు. నేను వస్తూ వస్తూ ఇంటిని ఓసారి తడిమి చూడాలన్న కోరికని బలంగా నిగ్రహించుకుని, పరాయి వాళ్ల చేతికి చిక్కిన భరతమాతలా అలా కన్నీరు కారుస్తున్నావా? ఆ కన్నీటిలో వాళ్ళని ముంచెయ్యకూడదు అనుకున్నాను. అడుగులు ముందుకి వేస్తుంటే వెనక నుండి ఇల్లు ఆగమంటూ పిలుస్తూనే ఉంది. ఆ రోజు అమ్మమ్మ పరిస్థితి ఏం బాగుండలేదు. అమ్మ మంచం దగ్గరే కూర్చుని ఆవిడ కాళ్ళు రాస్తోంది. శుష్కించిన దేహంలోని ఆవిడ గాజు కళ్ళు నన్ను చూడగానే ఆశగా మెరిశాయి. నేను ఆవిడ మంచం మీద కూర్చుని ఇల్లు బాగు చేయిస్తున్నారు, వాళ్ళ పిల్ల పెళ్ళిట అన్నాను. ఆవిడ తెచ్చిపెట్టుకున్న ఓపికతో, పక్క గోడలకి గిలాచాలు వేయించారా? వర్షానికి చెమ్మగిల్లిపోతున్నాయా అని అడిగింది. వదిలేయకూడదు, ఏ గడియను కట్టావో గాని జీవితం అంతా దానికే ధారపోస్తున్నావు అంది అమ్మ. అమ్మమ్మ అదో రకంగా నవ్వి, బిడ్డని కని మర్చిపోగలనా? ఇది అంతే, దానితో నా రుణం చాలా స్వల్పం అన్నమాట అంది. ఆవిడ కన్నీళ్లు ఆగని ముసురుని తలపించాయి. వానలు జోరు అందుకున్నాయి. ముసురు 3 రోజులు లోకాన్ని కప్పేసిందా అన్నట్టుగా ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆ రోజు కాస్త తగ్గుముఖం పట్టింది. అమ్మమ్మకి బాలేదన్న కబురు తెలిసి పెద్దమ్మ పిల్లలు వచ్చారు. అమ్మమ్మకి ఆ రోజు ముమ్మరంగా జ్వరం కాస్తోంది. ఏదో లోకంలో ఉన్నట్టు మాట్లాడుతూ, ఆ గోడలకి సున్నం వేయించాక అందం వచ్చిందే, పైకప్పు చెమ్మరిస్తున్నట్టుంది చూడు అంటోంది. సంధి ప్రాలాపంలా ఉంది అంది పక్కింటావిడ. ఇంతలో లాయర్ గారొచ్చారు. ఆవిడకెలా ఉంది అని అడిగారు. నల్ల బట్టల్లో, ఆ రోజు కాలుడ్లా లేరు. తెల్లని ధోవతి లాల్చీలో శాంతి కపోతంలా ఉన్నారు. అదే బాగు అని నిట్టూర్చింది అమ్మ. ఈ వార్త ఆవిడికి చెప్పవచ్చో లేదో గాని, మీ ఇల్లు దక్షిణం వైపు గోడ కూలి ఆ ఇంట్లో ఉన్నవాడి మీద పడిందట, తల పగిలి అక్కడికక్కడే పోయాడట అన్నారు. ఆ మాటలు వింటున్న నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యో పాపం అంది అమ్మ. తెల్లారితే పిల్ల పెళ్లి తలపెట్టుకున్నారు కూడాను. దైవలిఖితం ఎవరు తప్పించగలరు అన్నారాయన. అమ్మమ్మకు కూడా ఈ సంగతి చెప్పారు. మేడమెట్లు మార్చకుండా ఉండాల్సింది. ఎంత ఆపత్తి తెచ్చుకున్నాడు. ఇంత అశుభం జరిగిందా అని బాధపడింది. నాకు మాత్రం మా ఇల్లు వాళ్ల మీద కసి తీర్చుకుందనిపించింది. ఆ తర్వాత ఆ ఇంట్లో అద్దెకున్నవాడి భార్య పిల్లలు కోర్టు గురించి పట్టించుకోలేదు. ఇల్లు ఖాళీ చేయమని ఆర్డర్ వచ్చింది. సామాన్లు బయట పారేసి వాళ్ళని ఖాళీ చేయించారు. అమ్మమ్మని ఆటోలో కూర్చోబెట్టి ఆవిడ ఇంటికి తీసుకెళ్ళాం. ఇల్లు మామిడాకుల తోరణాలతో అలంకరించుకుని కొత్తగా కనిపించింది. కూలిన గోడకి మళ్లీ మరమ్మతులు చేశారు. అమ్మమ్మ కాలు పెట్టగానే ఇల్లు ఆనంద తరంగిణి అయి జలజల ఆత్మీయత జాల్వార్చినట్లు నాకు అనిపించింది. ఇంటి ముందు అప్పుడే మొలకెత్తుతున్న చిన్న బాదం చెట్టుకు నేను కంచె కడుతుంటే, చూసావా, ఎవ్వరూ చేయలేని న్యాయం నేను చేశాను అని ఇల్లు నాతో కబుర్లు చెప్పింది. కథ సమాప్తం.